హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కీర్తి. మూవీ అనేది చాలా మందికి కళతో పాటు జీవితం కూడా. అలాంటి కొంతమంది కలిసి టీమ్‌గా ఒక మూవీ తీశారు. ఆ మూవీ నేమ్ 'రౌద్రముఖి'. ఆ 'రౌద్రముఖి' టీమ్ మెంబర్స్‌ని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మూవీలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ డైరెక్టర్ సోహెల్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. మీరు మా మూవీకి ప్రమోషన్ ఫస్ట్‌గా చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ గురించి చెప్పాలంటే మూవీ తీయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఆశ. కానీ షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేస్తూ మేము కలిసి డ్యాన్స్ నేర్చుకుంటూ, యాక్టింగ్ నేర్చుకుంటూ అట్లానే చిన్నప్పటి నుంచి ఆశ ఉన్నింది. కానీ ఈ 'రౌద్రముఖి'తో ఆశ తీరింది. ఖచ్చితంగా సినిమా అనేది నేను డైరెక్షన్ చేసి నా టాలెంట్ ఏదో నేను నాకు నేనే టెస్ట్ చేసుకున్నా. ఎప్పుడన్నా అనుకున్నారా ఇంత పెద్ద మూవీకి డైరెక్షన్ చేయగలుగుతానని? డ్రీమ్ అయితే ఉన్నింది, కానీ చేస్తానని అనుకోలేదు. కానీ ఈ 'రౌద్రముఖి' వల్ల చేయడం జరిగింది. ఫస్ట్ టైం అది చేయడం భయం అనిపించలేదా? చాలా భయం వేసింది. అసలు తీస్తానో తీయలేనో, ఇంకా కరెక్ట్గా వస్తుందో రాలేదో, ఇంకా కరెక్ట్గా తీయగలుగుతానా లేదా, ఆ టెన్షన్, ఆ భయం స్టార్టింగ్లో అయితే నిద్ర అయితే కూడా రాదు. మూవీలో డైరెక్టర్ అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా చేపించారు. మా టీం మెంబర్స్ చాలామంది బాగా సపోర్ట్ చేశారు, చెప్పినట్టు చేశారు. ఒకటికి 10 సార్లు టేకులు, అది బాగా సీన్ రాలేదంటే అది మళ్ళీ చేయంటే 10 సార్లు చెప్పినా 10 సార్లు చేశారు, విసుక్కోకుండా, తిట్టుకోకుండా. లోపల తిట్టుకున్నారేమో తెలియదు, కానీ బయటికి అయితే తిట్టుకోలేదు. అది బాగా సపోర్ట్ చేశారు, బాగా హెల్ప్ చేశారు. అంటే ఏ సీన్కి కాంప్రమైజ్ అవ్వలేదంటారా? అస్సలు ఒక్క సీన్కి కూడా కాంప్రమైజ్ కాకుండా ఎంత కష్టమైనా కానీ మాత్రం చేశారు. అసలు ఈ మూవీ నేమ్ 'రౌద్రముఖి' అని ఎలా వచ్చింది? దగ్గర ఈ టైటిల్ కోసం 3 రోజులు కష్టపడ్డాం. టైటిల్ కోసం దొరకడం లేదండి. 3 రోజులకి ఇచ్చేసి మా రైటరు, మా హీరో గారు, మా అన్న అందరం కలిసి థింక్ చేసి ఒక 2 డేస్ 3 డేస్ ఫిక్స్ చేసి తర్వాత 'రౌద్రముఖి' అని పెట్టాం. అంటే స్టోరీకి దాంట్లో దేవత ఉంటుంది అనమాట, దేవతకి సంబంధించి కాబట్టి, సో రౌద్రంగా ఉంటుంది కాబట్టి స్టోరీ కూడా అలానే పెట్టాం. 'రౌద్రముఖి' అనే మూవీని మీరు ఎక్కడ తీశారు? అసలు ఈ ప్లేస్ ఏంటి? ప్లేస్ అంటే చాలా చోట్ల వేసాము. పీలేరు, దేవరకొండ, తలకోన. ఏమంటే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క లొకేషన్ అనమాట. సో మనం ఫస్ట్ ఒక 1 మంత్ ముందే వెళ్ళి లొకేషన్ చూసుకున్నాం అనమాట. ఎక్కడ ఏం లొకేషన్, ఏ సీన్కి ఏ లొకేషన్ కావాలి, అక్కడ ఏం డైలాగ్ జరపాలి, మొత్తం నీట్గా చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం. ఈ మూవీకి ఎన్ని డేస్ పట్టిందండి? దగ్గర 1.5 మంత్ షూట్ జరిగింది. మీరు ముందే అనుకున్నారా ఇన్ని రోజులు మేము చేస్తామని? షెడ్యూల్ వచ్చి 12 డేస్ వేసుకునింది యాక్చువల్గా. బట్ మధ్యలో ఫైట్ సీన్ వల్ల, అది డిస్టర్బెన్స్ వల్ల ఒక 1 వీక్ ఎక్కువ అయింది. తర్వాత అట్టే క్లైమాక్స్ సీను అంతా పెరుగుతా పోతుంది. బడ్జెట్ కూడా ఎక్కువైంది అనుకుంటా. బడ్జెట్ చాలా అనుకున్నాను, 50% అనుకుంటే 100% అయిపోయింది బడ్జెట్. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడండి? ఈ మూవీ చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు చూడాలా అని. మా టీం మెంబర్స్, ఆడియన్స్ చాలామంది అడుగుతున్నారు. దగ్గరలోనే రిలీజ్ అవుతుంది. అందరూ మా చిన్న ఈ మూవీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.